హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రొడక్ట్స్కి ఒక షిప్పింగ్ జోన్స్ని అండ్ షిప్పింగ్ ఛార్జెస్ని ఏ విధంగా పెట్టారో తెలుసుకుంటున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మన అడ్మిన్ ప్యానెల్లో లాగిన్ అవ్వాలి. సో మన వెబ్సైట్లోకి వెళ్ళి /wp-admin అని ఇచ్చుకుంటే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మన యూజర్ ఐడి డీటెయిల్స్ అండ్ పాస్వర్డ్ ఇచ్చుకొని లాగిన్ అయితే ఒక డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో డాష్బోర్డ్ కింద 3 డాట్స్ కనబడతాయి. 3 డాట్స్ దగ్గర కామర్స్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని సబ్ ఆప్షన్స్లోని సెట్టింగ్స్ని సెలెక్ట్ చేసుకుంటాము. మనకి ఇలా ఒక పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇందులో మనం షిప్పింగ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాము. షిప్పింగ్లో ఉన్నప్పుడు ఇనీషియల్గా మనం ఒక జోన్ యాడ్ చేసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ కొన్ని జోన్స్ యాడ్ అయ్యి ఉన్నాయి. ఫస్ట్ నేను చెప్తున్నాను. యాడ్ షిప్పింగ్ జోన్ క్లిక్ చేస్తే అక్కడ మనం ఏ ఏరియాకి అయితే ప్రొడక్ట్ డెలివరీ ఇవ్వాలనుకుంటున్నామో ఏరియా నేమ్ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకున్నాం. హైదరాబాద్కి మనం ప్రొడక్ట్స్ పంపాలనుకుంటున్నాం ఆ ఏరియాకి. సో హైదరాబాద్ అనేది ఏ స్టేట్లో ఉన్నదో స్టేట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కింద జోన్ రీజియన్స్లోని ఆఫ్టర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ షిప్పింగ్ మెథడ్ అన్న ఆప్షన్ క్లిక్ చేయగానే అక్కడ మనకు 3 ఆప్షన్స్ చూపిస్తుంది. ఇనీషియల్ మనం ఫ్రీ షిప్పింగ్ గురించి తెలుసుకుందాము. ఫ్రీ షిప్పింగ్ నాకు యాడ్ షిప్పింగ్ మెథడ్ నొక్కగానే ఫ్రీ షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఫ్రీ షిప్పింగ్ దగ్గర ఎడిట్ అన్న ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తాము. సో ఫ్రీ షిప్పింగ్ అలాగే ఉంచి టైటిల్ని ఇక్కడ ఫ్రీ షిప్పింగ్ రిక్వైర్స్ మినిమం ఆర్డర్ అమౌంట్ అని పెడతాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత అమౌంట్ కంటే ఎక్కువ కనుక కొంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఆ కస్టమర్కి పడవని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 1500 ఇచ్చాము. 1500 కంటే ఎక్కువ వర్త్ ప్రొడక్ట్స్ టోటల్ వర్త్ కొంటే వాళ్ళకి ఎటువంటి షిప్పింగ్ ఛార్జెస్ పడవు. 1500 కంటే తక్కువ కొంటే షిప్పింగ్ ఛార్జెస్ ఎలా పడాలనేది ఇప్పుడు డిజైన్ చేస్తాం. ఫ్లాట్ రేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాము. ఫ్లాట్ రేట్లోని ఎడిటింగ్ ఆప్షన్కి వెళ్తాము. ఎడిట్లోని ఫ్లాట్ రేట్లో ట్యాక్స్ స్టేటస్ ఉంటుంది కదా, ఈ షిప్పింగ్ ఛార్జెస్కి ట్యాక్స్ ఏమైనా ఉందా లేదని అడుగుతుంది. అది నన్ను పెట్టుకున్నాం. ఇక్కడ కాస్ట్ వచ్చి 100 అని పెడుతున్నాం. అంటే 1500 కంటే తక్కువ లోపు కనుక కొంటే ప్రొడక్ట్స్ టోటల్ వర్త్ 100 రూపీస్ అనేది షిప్పింగ్ ఛార్జెస్ పడుతుంది. ఇన్ కేసు ఎంత వర్త్ కొన్నా కూడా షిప్పింగ్ ఛార్జెస్ పడాలంటే ఫ్లాట్ రేటు అమౌంట్ ఇచ్చేస్తే ఇంకా అంత పడుతుంది. ఇక్కడ మనం లోకల్ పికప్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇది ఇంకొక షిప్పింగ్ మెథడ్. లోకల్ పికప్ అంటే ఏంటంటే మన దగ్గరికి వచ్చి కస్టమరు ప్యాక్ చేసిన ఐటమ్స్ని తీసుకెళ్ళిపోతారు బుక్ చేసుకొని. దీన్ని లోకల్ పికప్ అంటాము. సో లోకల్ పికప్ ఆప్షన్స్ చేసి ట్యాక్స్ స్టేటస్ 0 పెట్టుకొని ఓకే చేసుకున్నాం. సో ఇలాగ 3 విధాలుగాను మా షిప్పింగ్ మెథడ్స్ అండ్ ఛార్జెస్ అనేది డివైడ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకుని తెలంగాణ స్టేట్ మొత్తానికి అప్లై అవుతుంది. కానీ ఇక్కడ మనకి హైదరాబాద్కి ఒక్కదానికే కావాలి ఈ షిప్పింగ్ మెథడ్స్ అనేవి. సో అక్కడ జోన్ రిజిస్టర్ ఉన్న లింక్ మనం క్లిక్ చేసుకున్న తర్వాత ఈ తెలంగాణ లో ఉన్న హైదరాబాద్ యొక్క పిన్ కోడ్స్ మనం పోస్టల్ జిప్ కోడ్స్ మనం ఇలాగ లైన్కి ఒక ఫార్మాట్లో ఇచ్చుకుంటే ఆ పోస్టల్ జిప్ కోడ్స్కి మాత్రమే కింద ఇచ్చుకున్న షిప్పింగ్ ఛార్జెస్ అనేది వర్తిస్తాయి. మిగతా ఏరియా కోడ్స్కి వర్తించమాట. సో హైదరాబాద్లో ఉన్న పిన్ కోడ్స్ అన్నీ మనం ఏ విధంగా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ 5000004 సమ్ డాట్స్ అండ్ సమ్ నెంబర్ ఇచ్చుకున్నాం కదా. దీని అర్థం ఏంటంటే ఈ 50004 అనే నెంబర్ నుంచి 5000099 అనే నెంబర్స్ వరకు ఇన్ బిట్వీన్ నెంబర్స్ ఉన్న అన్ని షిప్పింగ్ జోన్స్కి వర్తించాలని దాని అర్థం. ఇండివిజువల్గా ఇచ్చుకోవాలనుకుంటే 1 by 1 లైన్ బై ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం సేవ్ ఆప్షన్స్ నొక్కుంటే సేవ్ అయిపోయినట్టే ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ అన్నది.